నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. నిలబడి కలబడే సత్తా లేదు, గట్టిగా ఓ దెబ్బేస్తే కాళ్ల బేరానికి వచ్చే రకం. అలాంటి పాక్ యుద్ధానికి సిద్ధమంటూ చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలతో పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టిన పాక్ బుద్ధి మారలేదు. కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఇది నీ బతుకు, ఇది మీ రేంజ్, భారత్తో పెట్టుకోకు, నాశనమైపోతావంటూ మాజీ సిఐఏ అధికారి పాక్కు గడ్డి పెట్టారు. దీంతో పాటు ఆ దేశం అసలు బాగోతాన్ని, బతుకులను బయటపెట్టారు. ఇంతకీ ఎవరా అధికారి? పాక్కు సంబంధించిన అసలు నిజాలేంటి? యుద్ధం చేసే సత్తా లేదు గాని ఓవర్ యాక్షన్. పాక్ వేసే దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. పాక్ బతుకు బయటపెట్టిన మాజీ సిఐఏ అధికారి, అమెరికాకు అమ్ముడుపోయిన పాకిస్తాన్, పాక్ దేశాధ్యక్షుణ్ణి కూడా కొనేసిన అమెరికా, సంచలన విషయాలు బయటపెట్టిన సిఐఏ అధికారి, భారత్తో గేమ్స్ వద్దు అంటూ పాక్కు సూచనలు, భారత్తో ఏ యుద్ధంలోనూ గెలవరంటూ వ్యాఖ్యలు. ఇంతకీ ఎవరా అధికారి? బయటపెట్టిన విషయాలేంటి? చెంప చెళ్ళుమనిపించినా పళ్ళు రాలగొట్టి చేతుల్లో పెట్టినా ఎప్పటికీ మారదు పాక్. జనాలను గాలికొదిలేసి ఉగ్రవాదులను మేపుతూ ప్రపంచానికే ప్రమాదంగా మారింది. ఇక భారత్ విషయంలో పాక్ చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఎల్ఓసి నుంచి సర్ క్రీక్ వరకు ప్రతి చోట కవ్వింపులకు దిగుతూ భారత్ను రెచ్చగొడుతూనే ఉంది. యుద్ధానికి సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది. పెహల్గాం ఘటన తరువాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకి వాళ్లని పెంచి పోషిస్తున్న పాక్కు జన్మలో మర్చిపోలేని బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రవాద స్థావరాలపై దాడుల తరువాత యుద్ధమంటూ ఓవర్ యాక్షన్ చేసిన పాక్ మనోళ్ల దెబ్బకు తోకముడిచింది. కాల్పుల విరమణ ప్లీజ్ అంటూ కాళ్ల బేరానికొచ్చింది. ఇంత చేసి మళ్లీ తమదే పై చెయ్యి అన్నట్లు బిల్డప్లిచ్చుకోవడం స్టార్ట్ చేసింది. అలాంటి పాక్ బతుకులను, బాగోతాలను సిఐఏ మాజీ అధికారి ఒకరు బయటపెట్టారు. ఇప్పుడే కాదు, అప్పుడు ఎప్పుడు పాక్ బతుకులు ఇంతే అని ఆ మాటలతో క్లియర్గా అర్థమవుతోంది. సాయం కోసం చెయ్యి చాచడం వేరు, పాక్ మాత్రం అంతకు మించి తమ దేశాన్ని అమ్ముకుంది. సిఐఏ అధికారి బయటపెట్టిన విషయాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అమెరికాకు పాకిస్తాన్ పూర్తిగా అమ్ముడుపోయిందని, ఆ దేశ అణ్వస్త్రాలపై నియంత్రణ అగ్రరాజ్యానిదేనని సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకో సంచలన విషయాలు బయటపెట్టారు. అమెరికా పాక్ మధ్య స్నేహంపై షాకింగ్ రహస్యం ఇప్పుడు బహిర్గతమైంది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ దేశ అణ్వాయుధాల నియంత్రణను నేరుగా అమెరికాకిచ్చారని కిరియాకో చెప్పారు. దీనికోసం పాక్కు అమెరికా $1,00,000 సాయం చేసిందని, ఇంకా చెప్పాలంటే ఇలా డబ్బులివ్వడం ముషారఫ్ ను కొనుగోలు చేయడానికి వేసిన ఎత్తుగడాని వివరించారు. ఇలా పాక్ చేతిలోని అత్యంత సున్నితమైన ఆయుధాలపై అమెరికా కంట్రోల్ సాధించిందని కిరియాకో పాకిస్తాన్ బాగోతాన్ని బయటపెట్టారు. ఇకటు ఉగ్రవాద నిరోధక చర్యల్లో అమెరికా పక్షాన ఉన్నట్లు ముషారఫ్ నటించారని, రహస్యంగా పాకిస్తాన్ సైన్యాన్ని అందులో ఉంచుకుని తీవ్రవాదులను భారత్పై ఉసిగొల్పేవాడని కిరియాకో బయటపెట్టారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు పాక్ దొంగ బుద్ధిని మరోసారి బయటపెట్టినట్లయింది. మిలిటరీ ఆర్థిక సాయం రూపంలో పాక్కు కోట్లాది డాలర్లను అమెరికా ఇచ్చిందని, ముషారఫ్తో వారానికి చాలాసార్లు సమావేశమై అమెరికాకు కావలసిన ప్రతిదాన్ని చేయించుకున్నట్లు కిరియాకో బయటపెట్టారు. ఇక అగ్రరాజ్యం తీరుపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియంతలతో పనిచెయ్యడానికి అమెరికా ఇష్టపడుతుందన్న కిరియాకో అప్పుడు ప్రజాభిప్రాయంపై, మీడియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరముండదని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు చిక్కుతాయనే భయంతో ముషారఫ్ స్వయంగా అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్టు తెలిపారు. ఇక పాక్ అణుబాంబు పితామహుడు ఏక్యూ ఖాన్ పై చర్యలు తీసుకోకపోవడానికి వెనక కారణం సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అని వివరించారు. ఇజ్రాయెల్ తరహా విధానాన్ని అనుసరించి ఉంటే ఏక్యూ ఖాన్ను సులభంగా చంపేసేవాళ్లమని చెప్పారు. ఖాన్ను ఎదుర్కోకపోవడం అమెరికా ప్రభుత్వపు అతిపెద్ద తప్పని చెప్పారు కిరియాకో. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కిరియాకో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. పాకిస్తాన్లో అమెరికా కౌంటర్ టెర్రరిజం విభాగాన్ని నడిపించారు. భారత్ టార్గెట్ గా పన్నాగాలకు సిద్ధమవుతున్న వేళ పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
యుద్ధం ఎలాంటిదైనా పాకిస్తాన్కు గెలిచే సత్తా లేదని తేల్చేశారు. భారత్ను అనవసరంగా రెచ్చగొడితే పాక్కే ప్రమాదమన్నారు. 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రదాడుల తరువాత భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా భావించిందని, అయితే భారత్ దాడులకు దిగకపోవడాన్ని వ్యూహాత్మక సహనమని పిలిచేవాళ్లమని ఆ రోజులు గుర్తు చేసుకున్నారు. పాక్పై దాడులు చేయడానికి భారత్కు అన్ని విధాలా అర్హత ఉందని, అయినా చెయ్యలేదని చెప్పారు. భారతీయులను రెచ్చగొడితే, యుద్ధానికి దిగితే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని, పాక్ ఓ నిర్ణయానికొస్తే బెటర్ అని భారత్ వార్కు దిగిన రోజు పాక్ పని మటాష్ అంటూ వార్నింగ్ ఇచ్చారు కిరియాకో. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించిన కిరియాకో వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి. అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించి చాలా ముందుగానే దక్షిణాసియా భద్రతా అణ్వాయుధాలపై నియంత్రణ సాధించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు పాక్ ఆయుధాలు ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉన్నాయా? అమెరికా లాంటి దేశాల చేతిలో ఉన్నాయా? లేదంటే ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారా అనేది కొత్త చర్చకు దారితీస్తోంది. అసలే దాదాపు అడుక్కు తినే పొజిషన్లో ఉంది. ఆయుధాలు, సైన్యాన్ని కూడా అద్దెకిచ్చి బతుకు వెళ్లదీస్తోంది. ఇలాంటి సమయంలో పాక్ దగ్గర ఉన్న ఆయుధాలు సేఫేనా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎప్పుడైనా పాక్ అంతే, ఉగ్రవాదులను మేపడం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే రకం. అణ్వాయుధాలనే అమెరికా ముందు తాకట్టు పెట్టిందంటే అంతకు మించి దరిద్రం ఉండదు మరొకటి. అయినా సరే పాక్ మాత్రం ప్రగల్భాలు ఆపడం లేదు. భారత్ను రెచ్చగొడుతూనే ఉంది. నిజంగా యుద్ధం ఏదైనా పాక్కే ప్రమాదమా? అసలు ఆ దేశం పరిస్థితి ఇప్పుడెలా ఉంది? కిరియాకో మాటలపై ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భారత్తో గేమ్స్ ఆడితే పాక్కే ప్రమాదమా? అసలు పాక్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? పాక్ను వెంటాడుతున్న సమస్యలేంటి? కిరియాకో వ్యాఖ్యలతో మొదలైన భయాలేంటి? అసలిప్పుడు పాక్ అణ్వాయుధాలు సేఫేనా? అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్ ఆర్థిక వ్యవస్థ దాదాపు పాతాళానికి చేరిపోయింది. పెరిగిన ధరలు, నిరుద్యోగంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచ సంస్థలకు ఏదో ఒక మాయమాట చెప్పి సాయం పేరుతో అప్పులు తెచ్చుకుంటున్న పాక్ వాటిని కూడా ఉగ్రవాదులను మేపడానికే ఉపయోగిస్తోంది. ఈ మధ్య IMF నుంచి భారీగా రుణం తీసుకుంది. చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం ఆర్మీ, ఉగ్రవాదులకే కేటాయిస్తోంది. దీంతో జీవన ప్రమాణాలు మెరుగుపడకపోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇకటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణలు జనజీవనాన్ని కుదిపేశాయి. కొత్త అప్పులు పుట్టక ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు POKలోని రాజా హరిసింగ్ ఆస్తులను కూడా అమ్మేందుకు పాక్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాక్ బుద్ధి మాత్రం మారడం లేదు. యుద్ధాలకు కాలు దువ్వుతూనే ఉంది. రాజకీయ, ఆర్థిక, సైనిక సంక్షోభంతో నిత్యం కొట్టుమిట్టాడే దేశం పాకిస్తాన్. విదేశీ మారక నిల్వలు తీవ్రంగా పడిపోయిన వేళ నిధుల కోసం వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల దగ్గర అడుక్కు తింటున్న పాకిస్తాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేస్తోంది. తమ సైన్యాన్ని అద్దెకిచ్చి అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటోంది. మిత్రదేశమైన సౌదీ అరేబియాకు సైనికులను పంపించి వారి నుంచి భారీగా ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు సిద్ధమైంది. పాక్, సౌదీ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. దాదాపు 88,000 కోట్లతో ఈ డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకు బదులుగా 25,000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపించనుంది పాక్. ఏ దేశం మీద యుద్ధం జరిగినా 2 దేశాల మీద జరిగినట్లే అనే నిబంధనతో ఒప్పందం ఉన్నా దీని వెనక పాక్ అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. నిధుల కోసం సైన్యాన్ని అద్దెకిచ్చే పరిస్థితికి దిగజారిన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాక్ భారత్ విషయంలో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూ బలుపు బయట పెట్టుకుంటోంది. ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా పాక్లో అసంతృప్తులు పీక్స్కు చేరాయి. ఆ దేశం ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో పోరాటం ఓవైపు, చుక్కలు చూపిస్తున్న బలూచ్ సైన్యం మరోవైపు, POKలో ఆందోళనలు ఇంకోవైపు. సొంత దేశంలో ఇన్ని పెట్టుకుని అటు రాజకీయంగా, ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తున్న పాక్ భారత్ జోలికి రావడమంటే సాహసమే. కిరియాకో చెప్పింది కూడా అదే. ఆర్థిక పరంగా, సైనిక పరంగా, రక్షణ రంగ బలం పరంగా ఎలా చూసినా భారత్కు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో పాక్ లేదు. ఉగ్రవాదులతో దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తే ఒకప్పటిలా చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా లేదు. ఇది నయా ఇండియా, శత్రువుకు అర్థమయ్యే భాషలోనే ఆన్సర్ చెప్పి తీరుతామన్నట్లు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అంటోంది మోదీ సర్కార్.
ఉగ్రవాదులను అడ్డుపెట్టి తోక జాడించాలనే ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుందో పాక్కు తెలుసు అంటూ మనోళ్ళిచ్చిన వార్నింగ్ ఎప్పటికీ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. భారత్తో జరిగిన ఓ యుద్ధంలోనూ గెలవడం కాదు కదా, కనీసం పోటీ ఇచ్చిన సీన్ లేదు పాక్కు. 1947లో కశ్మీర్ ఆక్రమణ సమయంలో అయినా, 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్లో అయినా భారత్ దెబ్బకు పాక్ మైండ్ బ్లాంక్ అయింది. 1971లో బంగ్లాదేశ్కు మద్దతుగా పాక్తో భారత్ యుద్ధానికి దిగగా 93,000 మంది దాయాది దేశం సైనికులు భారత్ ముందు లొంగిపోయిన పరిస్థితి. ఇక 1999లో కార్గిల్ యుద్ధంలో మనోళ్లు కొట్టిన దెబ్బ నుంచి ఇప్పటికీ పాక్ కోలుకోవడం లేదు. ఇక పెహల్గాం ఘటనకు బదులుగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలతో జరిగిన ఉద్రిక్తతల్లో పాక్ బలం బతుకు బయటపడింది. 3 రోజుల యుద్ధానికే పాక్ కాళ్ల బేరానికొచ్చింది. అలాంటిది మళ్లీ యుద్ధానికి దిగితే అది పాక్కే ప్రమాదం. భారత్తో శత్రుత్వం పాక్కు రాజకీయ అవసరమే. అక్కడి జనాలను రెచ్చగొట్టి ఓట్లు సాధించుకోవడానికి మాత్రమే. అక్కడితో ఆగితే బెటర్. యుద్ధమంటూ భారత్ మీద కాలు దువ్వితే వేపు విమానం మోత మోగాల్సిందే. కిరియాకో మాటలకు అర్థమదే. ఇకటు కిరియాకో వ్యాఖ్యల తరువాత ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు కనిపిస్తున్నాయి. అసలు అణ్వాయుధాలను అప్పట్లో అంత ఈజీగా అమెరికాకు పాక్ అప్పగించింది అంటే ఇప్పుడు పరిస్థితేంటి? అప్పటికి ఇప్పటికీ పాక్ పరిస్థితి మరింత దిగజారింది. సైన్యం, ఉగ్రవాదులే ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. ప్రపంచం మీద పట్టు కోసం, మరీ ముఖ్యంగా దక్షిణాసియాను గుప్పెట్లో పెట్టుకునేందుకు అమెరికా ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తుంటుంది. అలాంటిది అణ్వాయుధాలపై నియంత్రణ పాక్కే ఉందా, లేదంటే ఇప్పటికీ అమెరికా చేతుల్లోనే ఉన్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఏమైనా సిఐఏ మాజీ అధికారి కిరియాకో మాటలతో పాక్ బతుకేంటో, ఆ దేశం బాగోతమేంటో మరోసారి ప్రపంచానికి అర్థమైనట్లయింది.